హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. వెరీ గుడ్ మార్నింగ్. సో ఈ వ్లాగ్ ఏంటంటే నా లైఫ్లో ఒక చాలా స్పెషల్ డే అనమాట. సో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను నేను ఈ డే కోసం. ఇంతకీ డే ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. అవును, మా జున్ను గాడి అన్నప్రాసన అనమాట. ఎందుకు నేను వెయిట్ చేస్తున్నాను అని చెప్పారంటే, ఇప్పుడు రోజు మధ్యాహ్నం కానివ్వండి, లేకపోతే పొద్దున కానివ్వండి, మేము తింటున్నప్పుడు వాడు మా సైడే చూస్తూ ఉంటాడనమాట. సో వాడికి పెట్టకుండా తింటున్నా అనే ఒక చిన్న గిల్ట్ అయితే ఉంటుంది. కానీ ఈరోజు అయితే అది ఫుల్ఫిల్ అయిపోయింది. సో ఈ వ్లాగ్ మొత్తం మీరు చూసేయండి స్కిప్ చేయకుండా. మీకు నచ్చితే అలానే లైక్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే ఆఫ్టర్నూన్ టైంలో చేసామన్నమాట. యాక్చువల్లీ 11 o'clock అలా చేయాలి, కానీ కొంచెం డెకరేషన్ అది చేసుకుందామని కొంచెం టైం పట్టింది. సో 1 o'clock అలా చేసామన్నమాట. సో అప్పుడు వాడి నిద్ర టైం అనమాట. అందుకే చాలా క్రాంకీగా ఉన్నాడు, చాలాసేపు ఏడ్చాడనమాట. దాంతోపాటు ఆ డ్రెస్ కూడా కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది కదా. చిన్నపిల్లలకి నార్మల్గా మెత్తటి టీషర్ట్స్ లేదంటే ప్యాంట్స్ అలాంటివి వేస్తే బాగుంటుంది, కానీ సో ఆ డ్రెస్ వల్ల కూడా కొంచెం ఇబ్బంది పడ్డాడేమో అనిపించింది నాకు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మేము రిలేటివ్స్ని ఎవరిని పిలవలేదు, ఎందుకంటే బయట కూడా సిచ్యువేషన్స్ అంత బాగాలేవు కదా. సో మా ఇంటి దగ్గరలో ఉన్న వాళ్ళని మాత్రమే కొంతమందిని పిలిచామన్నమాట. సో వాళ్ళందరూ అయితే ఈవినింగ్ రమ్మని చెప్పాము. ఇది మార్నింగ్ మేమైతే ఆడికి అన్నప్రాసన అనేది మేము చేసేసామన్నమాట. సో ఇంపార్టెంట్ అయిన వాళ్ళు అంటే మా డాడీ వాళ్ళు, మా మమ్మీ వాళ్ళు, మా పెద్దమ్మ, మా మామయ్య వాళ్ళు, వీళ్ళు మాత్రమే వచ్చారనమాట మార్నింగ్. ఓన్లీ వీళ్ళకి మాత్రమే చెప్పాము. అండ్ ఇంకా మిగిలిన రిలేటివ్స్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే వాళ్ళని ఈవినింగ్ రమ్మని చెప్పాము. సో అది కూడా మీరు ఈ వీడియోలో చూస్తారు. ఇక్కడ మా డాడీ తినిపిస్తున్నారు అనమాట. పక్కన బ్లూ కలర్ శారీలో ఉన్నది మా మమ్మీ. నీతోటి ఇంకా ఆయన కూడా ఆమె ఇంకా సింపుల్గానే చేసుకున్నాము, కానీ కొంచెం డెకరేషన్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను డెకరేషన్ అయితే చేశాను అనమాట వెనకాల. అండ్ డెకరేషన్ చేసేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ మర్చిపోయాను అనమాట. చాలా పని ఉంటుండే, సో తీయడం అయితే కుదరలేదు. గిన్నెలు గిన్నెలు మా చోటు గడ్డి తినిపించిండు. ఇంటికి వెళ్ళి మా చిన్నోడు ఇక్కడ డాన్స్ చేస్తున్నాడు అనమాట. వాడి కాలు చూడండి, అస్సలు ఆపట్లేదు. నువ్వు పెట్టుకోనాని ఏడ్చిండు. సో వాడికి ఆల్రెడీ నిద్ర టైం అయిపోయింది కాబట్టి వాడిని మేలుకుగా ఉంచడానికి చాలా తంటాలు పడ్డామన్నమాట. ఏడుస్తున్నాడు, క్రాంకీ అయిపోయాడు మొత్తం. సో వాడిని కంట్రోల్ చేయడం కొంచెం కష్టమే అయింది. ఓకే, టేస్ట్ అందట్లేదు. మీరిద్దరు నీళ్ళు ఉంటాయి, నీళ్ళు తాపండి ఒక చుక్క. నేను ఫస్ట్ అన్నా చెంచాతో మావాడైతే బాగా తినేసాడనమాట. ఫస్ట్ టైం కదా, సో తింటాడో లేదో అనుకున్నాము, కానీ వాడైతే తిన్నాడు బాగానే. ఇలా నోట్లో పెట్టగానే వాడికి టేస్ట్ తెలిసిపోయిందో ఏమో, నోరు తెరుస్తూనే ఉన్నాడు అనమాట. తర్వాత ఇక్కడైతే కొంచెం వాటర్ తాపిస్తున్నాము. అందరూ తినిపించిన తర్వాత నేనైతే లాస్ట్ తినిపించాను. చూడండి ఎంత చక్కగా తింటున్నాడో. ఇంకొక విషయం ఏంటంటే, ఫన్నీ విషయము, ఈరోజు మా వాడి అన్నప్రాసన కదా. సో చోటు ఏం చేశాడంటే, షాప్కి వెళ్ళి ఒక బాక్స్ నిండా మంచి చాక్లెట్స్ ఉంటాయి కదా, ఆ చాక్లెట్స్ అన్నీ తీసుకొచ్చాడు అనమాట. ఎందుకురా తీసుకొచ్చావంటే, ఈరోజు జున్ను ఎలానో తింటాడు కదా, అందుకనే చాక్లెట్స్ తీసుకొచ్చాను తినిపించడానికి అని చెప్పాడు అనమాట. నాకైతే చాలా నవ్వు అనిపించింది.
కానీ వాడికి ఉన్న ప్రేమ చూసి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. వాడు తింటాడని వాడు వెళ్ళి షాప్కి మరీ తీసుకొచ్చాడు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. చిన్నలు కదా మీరు సో హియర్ కమ్స్ ద మెయిన్ ఈవెంట్ అనమాట. అంటే వాడు బోర్లో పడి ఏది పట్టుకుంటాడని మేమందరం చాలా వెయిట్ చేసాము. వీడేంటంటే ఆల్రెడీ నిద్ర మంపులో ఉన్నాడు కాబట్టి అసలు కదలట్లేదు అనమాట. ఇంకొకటి ఏంటంటే వీడు ఇప్పుడే 6 months కదా, సో ఇంకా పాకడం అయితే స్టార్ట్ చేయలేదు. వెనకాల ఏదైనా సపోర్ట్ ఇస్తే అప్పుడు ముందుకు వెళ్తున్నాడు అనమాట. సో ఫైనల్గా వాడైతే యాపిల్ పట్టుకున్నాడు అనమాట. చూడండి ఎలా వాలిపోతున్నాడు, నిద్ర వస్తుంది అనమాట చాలా పాపం. అందుకే నేను అండ్ ఇక్కడైతే మార్నింగ్ ఫంక్షన్ అంతా అయిపోయింది. ఇంకా ఈవినింగ్ అనమాట. చెప్పాను కదా రిలేటివ్స్ని పిలిచామని. సో వాళ్ళు వచ్చే వరకు అయితే చాలా టైర్డ్ అయిపోయాము. సో అందరం అయితే కూర్చొని టీవీ చూస్తున్నాము. ఏ సెలబ్రేషన్ అయినా కానీ మాకైతే ఖచ్చితంగా డ్యాన్స్ ఉండాల్సిందే. సో డ్యాన్స్ లేకుండా ఎవరైనా సెలబ్రేట్ చేసుకుంటారో చెప్పండి. అది ఎంత చిన్న సెలబ్రేషన్ అయినా పెద్ద సెలబ్రేషన్ అయినా డ్యాన్స్ వేస్తే అది వేరే లెవెల్ అనమాట. ఇక్కడ మా వాడు ఆల్రెడీ చాక్లెట్ తిందామని ట్రై చేస్తున్నాడు. అండ్ ఇంకొకటి ఈవినింగ్ అని చెప్పాను కదా, సో డిన్నర్ కోసం అయితే కొన్ని ఆర్డర్ చేసామన్నమాట బయట నుంచి. ఇంట్లో చేయడం కుదరలేదని. సో ఫస్ట్ అయితే ఇక్కడ బిర్యానీ ఆర్డర్ చేసాము. అండ్ తినడానికి గ్లాసెస్, ప్లేట్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చామన్నమాట. అండ్ అలానే సాటర్డే రోజు పెట్టుకున్నాం కాబట్టి కొంతమంది వెజ్ తింటారు కదా, సో వాళ్ళ కోసమని పాయసం అండ్ కొద్దిగా సాంబార్ అనమాట. అన్ని కూరగాయలు వేసి మా మమ్మీ అయితే సాంబార్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్లెయిన్ రైస్లోకి సాంబార్ ఉంది కాబట్టి ప్లెయిన్ రైస్ చేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని వడలు చేసాము. వడలు అంటారో గారెలు అంటారో మీ ఇష్టం. మా సైడ్ అయితే వడలే అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పులిహోర, కొంచెం చికెన్ కర్రీ, బిర్యానీ ఉంది కదా దాంట్లోకి ఒట్టిగా తిన్నాము. సో ఇక్కడైతే వీళ్ళు ఇంకా స్టార్ట్ చేసేసారనమాట. పాట వస్తలేదు మనది పాట వచ్చినప్పుడు ఎక్కువ వాడు చూడు చేతులు, అడు చూడు. అమ్మో ఏ చెట్టు ఓ
సో ఇక్కడ అందరు వచ్చి తిని వెళ్ళిపోయేసరికి టైం అయితే ఆల్మోస్ట్ 10:30 దాటిందనమాట. సో అప్పుడైతే మేమందరం ఇంకా ఎప్పటివరకు డిన్నర్ చేయలేదు. అందరు వెళ్ళిపోయిన తర్వాత ఇలా అందరం కింద కూర్చొని ప్రశాంతంగా భోజనం చేయడానికి అయితే కూర్చున్నాం అనమాట. ఇక్కడ మా పెద్దమ్మ, మామ. చెప్పు ఏంది, ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పిందా? ఈరోజు ఏం చెప్పాలి ఫ్రెండ్స్, ఒక్కడు కూర్చొని ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నావు? చెప్పు. ఏం చెప్పాలి? ఆల్మోస్ట్ 1 అవర్ వెయిట్ చేసి ఇప్పుడు తింటున్నాడు ఫ్రెండ్స్. సో చోటు కూడా 10:30 వరకు తినకుండా మా కోసం అలానే వెయిట్ చేశాడు అనమాట. సో అందరం కలిసి తిందామని చెప్పేసి. సో 10:30 వరకు కొంచెం డ్యాన్స్ వేసాడు కాబట్టి ఇంకా ఆకలి ఎక్కువ వేస్తుంది అనమాట వాడికి. ఇక్కడైతే మా చెల్లి, నాని అందరికీ వడ్డిస్తుంది అనమాట. బిర్యానీ టేస్ట్ అయితే బాగుంది, పర్వాలేదు. ఇంకా మేము ఎక్కువ స్పైసీ తినేవాళ్ళం కాబట్టి ఇక్కడ ఈ బిర్యానీ తీసుకునేసరికి మాకు కొంచెం చప్పగా అనిపించింది అనమాట. బట్ ఇంకా ఆ టైంలో ఏం చేయలేం కాబట్టి అదే తినేసాము. నేనైతే చాలా అంటే చాలా ఆకలితో ఉన్నాను. ఎందుకంటే పొద్దునుంచి కొంచెం డెకరేషన్ అని, వంటలని అవి ఇవి చేసాం కాబట్టి చాలా అలసిపోయినట్టు అనిపించింది అనమాట. ఆల్రెడీ ఒక సైడ్ నిద్ర వస్తుంది నాకు, బట్ స్టిల్ ఆకలిస్తుంది అనమాట. సో రెండిట్లో ఏది చూస్ చేసుకోవాలో తెలియక ఫస్ట్ అయితే తినేద్దామని ప్లేట్లు అయితే పెట్టేసుకున్నాను. ఇది నా ప్లేట్ అనమాట. అండ్ కొన్ని వడలు అలానే తీసుకున్నాను తిందామని. సో ఇదే డ్రెస్ మీద అయితే కొన్ని రీల్స్ చేశాను. నన్ను ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలంటే కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టా ఐడి ఇస్తాను, వెళ్ళి ఫాలో అవ్వండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతలా టేక్ కేర్, బాయ్ బాయ్.